ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 6వ వచనంలో దేవుని వాక్యం ఇలా వ్రాయబడి ఉంది. భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి. నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే. ఆయన నిన్ను విడువడు, నిన్నెడబాయడు. అప్పుడప్పుడు మనం ఒంటరి వాళ్ళమనే భావన మనందరిలో కలుగుతుంది. మన చుట్టూ ఎంతమంది ఉన్నా ఏదో తెలియని ఒక వెలితి, అసంతృప్తి అనేది మనల్ని ఏలుతూ ఉంటుంది. ఏదో తెలియని భయం మనల్ని ఆవరించి ఉంటుంది. కావలసినంత డబ్బు ఉన్నా, పరిపూర్ణమైన సంపూర్ణమైన ఆరోగ్యం ఉన్నా, మనసులో మాత్రం ప్రశాంతత కరువై ఉంటుంది. ఒంటరితనం పోగొట్టుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాము. చాలామంది స్నేహితులను సంపాదించుకుంటాము. ఎన్ని ఉన్నా, ఎంతమందిని మనం కలిగి ఉన్నా, మన హృదయంలో మాత్రం ఎక్కడో ఒక మూలన వెలితి అనేది మనకి తెలియకుండానే ఉంటుంది. అదేంటో అర్థమే కాదు. అదే దేవునికి ఇవ్వాల్సిన స్థానము. మన హృదయంలో దేవునికి చోటు ఇవ్వనంత కాలము మన మనస్సుకు నెమ్మది దొరకదు. అన్యజనులలో కోట్లకు పడగలెత్తిన ధనవంతులు మనశ్శాంతి కరువై తీర్థయాత్రలని గుళ్ళు గోపురాలు తిరుగుతూ ఉంటారు. క్రైస్తవులు సైతం దీనికి అతీతులేమీ కారు. వారిలో కూడా ధనాపేక్ష కలిగిన వారు నెమ్మది లేని జీవితం జీవిస్తూ ఉంటారు. వారి జీవితాల్లో దేవునికి అంత ప్రాధాన్యత ఉండదు. దేవుని కేవలం వారు సంపాదించుకున్న ఆస్తిపాస్తులను కాపాడే కాపలాదారుడిగా చూస్తారు. కాపలాదారునికి జీతం ఇచ్చినట్లుగా ఏదో పదో పరకో చందాలిచ్చి దేవుని తృప్తిపరుస్తున్నాం అనుకుంటారు. దేవునికి తమ హృదయంలో చోటివ్వకుండా కేవలం చర్చి వరకే ఆ యొక్క భక్తిని పరిమితం చేస్తారు. మనతో కూడా వస్తానన్నా వద్దు వద్దు అని వెనక్కి నెట్టేసి ఏదో సాధించాలని సొంత ప్రయత్నాలు చేస్తూ జీవితంలో పరుగులు పెడుతూ ఉంటారు. చివరికి ఆ పరుగు ఆయాసంతో ముగుస్తుందే తప్ప మనం సాధించేదంటూ ఏదీ ఉండదు. మనతో వస్తానన్న దేవునితో కలిసి మనం నడిస్తే కష్ట సమయాల్లో తప్పక ఆయన మనల్ని ఆదుకుంటాడు. కనాను దేశంలో కరువు వచ్చినప్పుడు యాకోబును రక్షించడానికి యోసేపును ముందుగా ఐగుప్తు దేశం పంపించాడు. ఐగుప్తుకు బయలుదేరిన యాకోబుతో నేను నీతో కూడా ఐగుప్తునకు వచ్చేదను అని ఆదికాండం 46:4 రాయబడి ఉండుట చూస్తాము. దేవుడు ఈ విధంగా చెప్పాడు అంటే ఆయన యాకోబును ఎంతగా ప్రేమించాడో అర్థం చేసుకోవచ్చు. ఇశ్రాయేలీలు కనాను దేశాన్ని స్వాధీనపరచుకోవడానికి భయపడుతూ ఉన్నప్పుడు వారిని చూచి భయపడవద్దు, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే అని చెప్పాడు. ఈ భూమి మీద మనం జీవించేటప్పుడు మనకి కూడా ఎన్నో భయాలుంటాయి కదా. నీతో కూడా నేను వస్తాను అని యాకోబుతో ఇశ్రాయేలీయులతో చెప్పిన దేవుడు మనతో చెప్పకుండా ఉంటాడా? ఖచ్చితంగా చెప్తాడు. కాకపోతే ఆ మాటలు వినబడనంతగా దేవుడు మనతో కలిసి రాలేనంత దూరంలో మనమే పారిపోతూ దూరం దూరంగా ఉంటాము. అందుకే మన భయము, ఒంటరితనము మనల్ని విడిచిపోవు. ఈ లోకంలో మనం ధైర్యంగా జీవించడానికి డబ్బు, హోదా, చదువు, బలము ఇవేవి అక్కరకు రావు. కేవలము దేవుడు మనతో ఉంటే తప్ప మనం ధైర్యంగా జీవించలేము ఈ లోకంలో. కాబట్టి దేవుడు మనతో కలిసి నివసించాలన్నా, మనతో కలిసి రావాలన్నా దేవునికి దగ్గరగా ఉండి మన హృదయంలో ఆయనకి మనం చోటివ్వాలి. అప్పుడే దేవుడు మనతో ఉంటాడు. నీతో వస్తానన్న దేవుడు ఆయన నీ జీవిత కాలం అంతా నీకు తోడుగా ఉంటాడు. మరి ఆయనతో కలిసి నీ జీవిత ప్రయాణం సాగించడానికి నీవు సిద్ధమా? ప్రార్థించుకుందాం. ప్రియమైన పరలోక తండ్రి, ఈ లోకంలో జీవించినంత కాలము దేనికోసమో ఆరాటము, దేనికోసమో పోరాటం అన్నట్టుగా శాంతి సమాధానం లేకుండా ఏమీ సాధించలేని నిస్సహాయ స్థితిలో మేమున్నాము. ఈ లోకంలో జీవించినంత కాలము ధైర్యంగా జీవించడానికి మాతో కూడా మీరుండండి. మీ సన్నిధిని మాకు తోడుగా దయచేయండి. యేసుక్రీస్తు శక్తిగల నామంలో ప్రార్థించి బ్రతిమాలు వేడుకొంచున్నాం ప్రియ పరలోక తండ్రి. ఆమేన్.